బొత్స సత్యనారాయణ గారు నెయ్యి ప్యాకెట్ బదులు బిస్కెట్ ప్యాకెట్ చూపించారు కదా, మీ అభిప్రాయం ఏంటి? అన్న ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏం చేస్తాడో అన్ని తలతిక్క పనులు. ఏం చూపించవో ఏం చూపించిన అర్థం ఉందా దానికి? ఏమన్నా మిస్ అయిపోయినా కొంచెమైనా నీ పక్కలు ఉండాలన్నా నీకు చెప్పకపోయే. ఏమంటారు కదా, తొందర ఉన్నాను తోదరు కదా అంటే ఆవేశం ఉందని ఖాళీ దక్కదు అన్నట్టు. నువ్వు తొందరలో ఏం చేసినా కూడా నీకు అర్థమవుతలేదు. ఏం తీసుకొచ్చి చూపించినావే, నువ్వు ఏం చూపించాలనుకున్నావు అని పక్కలు ఉన్న వాళ్ళకనే చెప్పాలి. నీకు అర్థం కాకపోతే సోన్ చేయించకపోతే ఏవి తీసుకొచ్చి చూపిస్తావు. పరువు వాయి ఉన్నది వాయి ఉంచుకున్నది వాయి, మన అర్థం ఉందా దాంట్లో? అండ్ ఆర్పి గారు దాని మీద వీడియో చేశారు. ఆర్పి గారు మళ్ళీ సారీ చెప్పారు, కొద్దిగా తప్పు మాట్లాడాను క్షమించండి అని. సో దానికి ఏం చెప్తారమ్మా, ఎవరికి తప్పు అంటారు? ఇప్పుడు మిస్టేక్ మాట్లాడినప్పుడు క్షమించమని అన్నాడు కదా, దానికి యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే కేసులు పెడుతున్నారంట వైసీపీ వాళ్ళు ఆర్పీ మీద పెట్టాల్సింది. చాలా తప్పు మాట్లాడుతుంది తెలుసా. నేను చాలా సార్లు మాట్లాడినా కానీ ఆర్పీ అసలు నీ ఫ్యూచర్ ఏంది, నీ గతి ఏందని ఆలోచించుకో. ఒక రోజా గారు ఈరోజు నువ్వు ఆ ఊర్లో చేపలు పెట్టినావు, నెల్లూరు చేపల పులుసు అని పెట్టినావు. నువ్వు ఇంతకుముందుకు ఏ నుంచి బతికినావు, ఎట్లా బతికినావు, ఎట్లా పడితే అట్లా మని తిట్టాల్సిన అవసరం ఏముంది? వైసీపీ వాళ్ళని ఎంత దారుణంగా తిడుతున్నారు. వ్యక్తిగతంగా తిట్టకూడదు. నీకేమన్నా ఉంటే దాని గురించి మాట్లాడి ఒప్పుకుంటారు. వ్యక్తిగతంగా ఎట్లా తిడుతున్నారు, కేసులు పెట్టకపోతే ఏం చేస్తున్నారు ఆయన మీద? అవసరం అంత దారుణంగా మాట్లాడేది, అంతేగానే విమర్శించేది. ఏం చూసుకొని ఎగురుతున్నావు? వాళ్ళు ఇచ్చే 30-40 వేలు చూసుకొని ఎగురుతున్నావు. ఆర్పీను జబర్దస్త్లో రోజా గారికి వాళ్ళక్కడ బతికినోని నువ్వు. కనీసం అమ్మ వయసు కన్నా నువ్వు విలువిచ్చి మాట్లాడుతున్నావా? వయసు కన్నా విలువ ఇవ్వాలి కదా. దున్నపోతులాగా పలిచినో, పందిలాగా పలిచినో, తాగి ఇంతలా వాసన అంటే దాని సొమ్ము తాగుతుంది. నీ సొమ్ము తాగుతుందా? అదరా నీ అక్కగారి సొమ్ము తాగుతుందా? లేకపోతే నీ పిల్లంకా నుంచి తెచ్చిన సొమ్ము ఏమైనా తాగుతుందా? ఆమె సొమ్ము ఆమె తాగుతుంది. నీకేం బాధ అవుతుంది? తాగనోడు ఎవరు చూపి నువ్వు తాగవా? నీ ముఖం ఎప్పుడు బుడదే ఉంటుంది, గౌడికి ఏది మూతున్నట్టే ఉంటుంది నీది ఎప్పుడు. అమ్మా, ఇప్పుడు అలియన్స్ పాలనలో రాజకీయ కుట్రలు చేస్తున్నారు అని అంటున్నారు, మీరేమంటారు? ఇక కుట్రలు లేని రాజకీయం అని చెప్పు. అంటే హెరిటేజ్ మొత్తము తిరుపతి నెయ్యి కల్తీ అదే జరిగింది, వైసీపీ వాళ్ళు మాకు ఏం సంబంధం లేదు, మేము మంచిగా. అబద్ధాన్ని నమ్మకూడదు. నిన్న మనది ప్రెస్ కాడికి ఎంతమంది పోయి చెప్పింది, విన్నర్ కూడా. ఇప్పుడు ఏమైంది? చేతులు కాళ్ళకి ఆకలి పట్టుకున్నారు. ఏం లాభం వచ్చింది? నష్టపోయింది. వేలు పెట్టింది. ఇప్పుడు అది ఏమంటిస్తుందా? అది మన పిచ్చి, దాన్ని కాదు. మోసం చేయడం దాని నైజము, మోసపోవడం మనది. అది అడుక్కున్న వాళ్ళు రోడ్ల మీద అనుకో 100 రూపాయలు కాదు 10 రూపాయలు వేయాలంటే నా బాధ అవుతుంది. 10 రూపాయలు ఏమంటే ఇస్తామా? ఎల్బీనార్లో కానీ ఏనైనా సరే నువ్వు మెట్రోల కింద చూడు, బట్టలు లేక, కటింగ్ లేక, హెల్త్ బాగాలేకున్నారు. ఒక్క 500 తీసి పెట్టు, నీ పానం వెళ్ళిపోయినట్టు అవుతుంది. అదే ఇట్లాంటి వాళ్ళకి సన్నాసులో పెట్టమని సంకలు కుదుకుంటే అప్పులు చేసి బంగారాలు కుదబెట్టి పెట్టు. అది కాదు, దేవుడు అట్లా చెప్పలేదు. మనం మనుషుల భక్తి అంతే చాలా. ఇది తిన్నిక లేదా, రోడ్డు మీద పోతుంటే వీళ్ళతో సాయం చేపిస్తాడు, దానికి ఒప్పుకుంటాము. దేవుడే దిగొచ్చు. ఒక ఆవునంట వాళ్ళ ఆయన ఊహంగానే రామ్మ మీ ఆయన పోయిందితా భుజం మీద చేసి వంట అయిపోయిన తర్వాత దూతలు పంపించి చేపించినంట. ఇంట్లోనికన్నా కొంచెం అనే సిగ్గు, దాని అయితే తెగ వైరల్ చేస్తుంది. దేని నుంచి వస్తాడు? ఈమె కాడికి వచ్చి భుజం మీద చేసి మళ్ళీ వాళ్ళ ఆయన పోయిండని చెప్పినాడు, దేవుడే చెప్పిందంట. ఏం బుద్ధుందా? దేనికి ఇట్లా తయారవుతారు మీరు? ఎఫెక్ట్ పట్టదు కదా. ఇంకొక ఆమెకంటే వాళ్ళ మొగంతో డేటా లేదంటే యేసు ప్రభు నెట్ ఇచ్చిండంట. ఒక ఆమె గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇంటి కాడ పెట్టిండంట. బుద్ధుందా ఏమనేది? బుద్ధుందా ఏమన్నా? దూతలు పంపించేంత పరిశుద్ధులా ఇల్లు? అంత పరిశుద్ధంగా బతురా? ఎవరిని తిట్టకుండా, ఓని కొట్టకుండా, ఓని జోలికోకుండా, ఓని సొమ్ము ఆశించకుండా, ఎవరిని ఏమనకుండా, వాని కష్టం వాడే బతున్నా అట్లా ఉంటూ ఉంటారు. నేను యాక్సెప్ట్ చేస్తాను. అమాయకులు కాదు, వీళ్ళకి మోకాలలో ఉంది. ఎందుకు అంత డీప్ గా నమ్మకం అనొద్దు, అస్సలు అనకూడదు. డీప్ గా ఏంటంటారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో జరిగిన దాన్ని మీరు ఏమంటారు? అసలు వాళ్ళు ఫ్యామిలీ మొత్తానికి అయితే మెంటల్ ఉండదు కదా, పిచ్చి ఉండదు కదా, మతి స్థిమితం ఉండకుండా ఉండదు. వాళ్ళది ఏమంటారు కదా, ఎక్కువ ఉంది డిప్రెషన్. మనకు తెలంగాణ లాంగ్వేజ్ వస్తుంది వాడట్లే కానీ బలిసి ఎట్లా బతికిస్తాడనా దేవుడు వచ్చి? దేవుళ్ళు గొప్ప గొప్ప, నేను మళ్ళీ చెప్తున్నా, రాజులు అట్లా చచ్చిపోయారు. ఎట్లా దేవుడు బతికిస్తాడు? మనుషులు అన్నప్పుడు సాగుకుంటే బతుకురా?
అట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణకి ఆంధ్రకి రాజశేఖర రెడ్డి గొప్ప ఆయన ఒక క్రిస్టియన్, మరి ఆయన ఎందుకు చచ్చిపోయిండు? ముక్కలు అయిపోయిండు. మరి వీళ్ళకంటే తోపులు కదా హాస్టర్లు, చాలా పెద్ద మంది ఉన్నారు. మరి ఆయనను కూడా పిలిపించుకోబోయి ఆ ముక్కలు మొత్తం అతిపి తప్పన దేవుని నామానికి దూషణ తీసుకొస్తున్నారు వీళ్ళు. చాలా మంది కూడా మీ భార్య మాట్లాడుతుందని చెప్పేసి మా ఆయనకు ఫోన్లు చేస్తున్నారంట. మీ అందరు హాస్టర్లకు కానీ ప్రతి ఒక్కరు కానీ నాకు ఫోన్ చేయదు, నేను చెప్తా మీకు సమాధానం. కుక్కకి దర్శన భాగం తీయాలంట, పిల్లికి తీయాలంట ఒకటి చెప్తుంది. అంటే మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? బెదిరింపు కాదు, నాకు చేసేంత సత్తా లేకనే కదా మా ఆయనకు చేస్తారు. నాకు చేసేంత లేదు, నేనేం చెప్తున్నా, నాకు చేయరని నేను చెప్తున్నా. మా ఆయనకి ఎందుకు చేయడం, నాకు చేయరు, నేను చెప్తా సమాధానము. కుక్క కావడం తీసాడని నేను చూపిస్తాను, ప్రూఫ్ చూపిస్తాను. ఓ ఫాస్టర్ మా తెలంగాణ ఆయన ఏం చెప్తుంది తెలుసా, ఆయన మీ ఇంట్లో పిల్లికి దశమ భాగం తీయాలి, కుక్కకి తీయాలి, మనుషులకు తీయాలంటే సరే 10వ వంతు తీయమన్నాడు, దేవుడు ఒప్పుకుంటాం. కుక్క ఏం పని చేస్తుంది, మనం తినేసిన బొక్కలు తినే కుక్క ఎట్లా తీస్తుంది? తలకాయ ఉన్నట్టు చేయాలి, లేనట్టు పిచ్చోళ్ళని ప్రజల్ని వేసి ఆగం ఎందుకు చేయడం? హిందువులు మనల్ని తిడుతురు, హిందువులు తిడుతురు. బాగుంటుందండి, ఎందుకు బాగుంటుందండి? నేను కోట వేసుకుంటా అండి, బాగానే ఉంటుందండి. కుక్క కూడా దశమ భాగం వేయాలంట. ఏడ ఉంది మరి? దేనికి వేయాలి కుక్కకి? మనం తినేసిన బొక్కలు తింటాను. బుద్ధి ఉండాలి కొంచెం, మనం చెప్పడానికైనా ఉండాలి, వింటానికైనా ఉండాలి. నమ్మే ప్రజలకు కూడా అదే చెప్తున్నా. దేవుడు దశమ భాగం వేయమన్నాడు, నీ దగ్గర ఉన్న దాంట్లో ఏమన్నాడు, నువ్వు అప్పి వేసేయి అని ఎవరు చెప్పలేదు, ఏ దేవుడు చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు హిందువులలో కూడా తయారవుతున్నారు, అన్ని మతాల్లో ఉంటున్నారు. హిందువులో ఉన్నారు, క్రిస్టియన్స్